నమస్తే, వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విన్. ఈరోజు జాను శీర్షాసన, పశ్చిమోత్తానాసన వీటిని బిగినర్స్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే ప్రాక్టీస్ ఎలా చేయాలో చూసేద్దాం. జాను శీర్షాసన స్టార్టింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ చేసి ఇలా ఒక్కసారి బెండ్ అయిపోమంటే అవ్వలేరు. ఇక్కడ స్ట్రెచ్చింగ్ బాగా తెలుస్తుంది. ఫార్వర్డ్ బెండింగ్ అలవాటు లేకుండా చేయడం వల్ల ఇక్కడ మజిల్స్ పట్టేసి పెయిన్ అనిపిస్తాయి. సో దానికోసం అనేసి మీకు ఈ ఫుడ్ కనుక అందితే, కొంతమందికి ఇలా కూడా పట్టుకోవడానికి వీలు కాదు. సో అలాంటి వాళ్ళు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని బ్యాక్ స్ట్రెచ్ చేసుకోండి. ఈ లెగ్ అంతా స్ట్రెచింగ్ వస్తుంది. సో ఆ స్ట్రెచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫార్వర్డ్ బెండింగ్ ఇప్పుడు చేసినా కూడా పెయిన్ వస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది. సో అందుకని కొంచెం బెండ్ చేసుకోండి. లెగ్ ఇలా బెండ్ చేసుకొని ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు పట్టుకొని ఇలా బెండ్ అయి హోల్డ్ చేయాలి. లేదు మూమెంట్స్ చేయాలి అన్నా కూడా ఇలానే, ఇలా ఒక 10 to 20 రౌండ్స్ చేసి రెగ్యులర్ గా ఇలా చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజుకి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ పోస్చర్ కి వచ్చేయచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి రెండు కాళ్ళతో. జాను శీర్షాసన బిగినర్స్ అయితే ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే మనకి ఎలాంటి పెయిన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా పోస్చర్ ని రీచ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ పశ్చిమోత్తానాసన. ఇది కూడా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. ఈ పోస్చర్ కి రావాలన్నా కూడా ఈ బ్యాక్ లెగ్స్ అన్ని స్ట్రెచింగ్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా పట్టేస్తుంది. సో దీనికోసం ఇది కూడా అంతే, సేమ్. రెండు కాళ్ళు ఇలా పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్ చేసుకుంటే ఇక్కడ కొంచెం వార్మప్ అవుతుంది మీకు. ఈ స్ట్రెచింగ్ చేసిన తర్వాత కాళ్ళు ఇలా బెండ్ చేసుకొని బ్రీదింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా బెండ్ అవ్వండి. స్టార్టింగ్ లో ఇలా ఒక 20 రౌండ్స్ చేసి తర్వాత హోల్డ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే కనీసం ఇక్కడికైనా, ఇంతవరకు అయినా రీచ్ అవ్వగలుగుతాం. లేదు అంటే ఒకేసారి చేసేయాలి అంటే ఈ బ్యాక్ అంతా పట్టేస్తుంది మనకి. ఇక్కడ మజిల్స్, పొట్ట దగ్గర ఉండే మజిల్స్ కూడా పట్టేసి పెయిన్ అనిపిస్తాయి, చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఈజీ పోస్చర్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని ఇలా స్టార్ట్ చేసుకున్నారు అంటే మీకు చాలా సింపుల్ గా పోస్చర్ ని హోల్డ్ చేయడానికి కానీ, మూమెంట్స్ చేయడానికి కానీ, ఆ పోస్చర్ రీచ్ అవ్వడానికి కానీ వీలవుతుంది. ఓకే, ఇవి సేవ్ చేసుకొని ట్రై చేయండి. జాను శీర్షాసన, పశ్చిమోత్తానాసన ఇవి రెండు పొట్ట తగ్గడానికి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసినా కానీ చాలా మంచిది. రెగ్యులర్ ప్రాక్టీస్ లో యాడ్ చేసుకోండి, ట్రై చేయండి. బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ ఆసనాస్ ఇవి. ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే, హరి ఓం.